కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇది మనకి 2026 సంవత్సరం 2026 సంవత్సరంలో మే మాసం అంటే సగపడ వచ్చేసాం. మే మాసం దాకా ఉన్నాం. మే మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ సమస్యలు ఉండడం ద్వారా ఎలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా వారు మంచి స్థాయికి పొజిషన్కి వారు అనుకున్నటువంటి స్థితిగతులకి వెళ్ళేలాగా ఉంటుంది. దానితో పాటు ఈ యొక్క మాసంలో శుభకార్యాలు చేసుకునేదానికి విదేశీయానానికి వెళ్ళేదానికి ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అందులోనూ పెళ్ళిళ్ళు చేసుకునే వారికి, పెళ్ళి అయ్యి భార్యాభర్తలు విడిపోయిన వారికి, భార్యాభర్తలు సుఖంగా ఉంటూ పిల్లలు పుట్టలేని వారికి, పిల్లలు మాట వినని వారికి, అంటే ఈ గ్రహస్థితులు గమనించినట్టయితే ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి మనము పరిశీలన చేసుకోవచ్చు. ముఖ్యంగా అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలోనే సంచరిస్తారు ఈ మాసం మొత్తం కూడాను. అలానే రాహు కూడా ఇదే మాసం మొత్తం కూడా ఎక్కడైతే స్థానంలో ఉన్నారో అదే స్థానంలో సంచరిస్తూ ఉంటారు. గురువు అయితే కనుక మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. అలానే కేతువు అయితే కనుక మనకి సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటారు. రాహు వచ్చి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలో ఇలాగా సంచరించేటువంటి గ్రహస్థితి కనపడతా ఉంది. ఇక అందరికీ తెలిసిన విషయమే, చంద్రుడైతే 3 రోజులకు ఒక్కసారి గ్రహాన్ని మారుతూ ఉంటారు, అంటే రాశిని మారుతూ ఉంటారు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గ్రహించుకొని ఉన్నప్పుడు ఇక మరొక విషయం, శుక్రుని యొక్క గ్రహం ఎక్కువ శాతము గ్రహాల యొక్క స్థితిగతులు గమనించినట్టయితే కనుక శుక్రుని యొక్క దశాంతరదశ నడిచే వారికి కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. శుక్రుని గ్రహం వచ్చేసి అన్ని రాశులకి మీద కూడా కొంతమేర అశుభ ఫలితాలు చూపించకన్నా కూడా మిశ్రమ ఫలితాలుగా కనపడతా ఉంది ఇది మే మాసం మొత్తం కూడా. ఇక మనం గ్రహస్థితి స్థితిగతులు అలానే ఈ యొక్క దశ అంతర్దశలు ఏ రాశిలోకి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలనలో తీసుకున్నట్టయితే కనుక, అలానే ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. తులారాశి వారికి ఈ యొక్క మే మాసం 2026 సంవత్సరం ఇది మాసంలో అయితే కనుక కొంతమేర, అంటే పోయినటువంటి మాసాల కన్నా కూడా కొంతమేర బాగానే ఉంటుంది, పర్వాలేదు, చూడవచ్చు అని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, మీకున్నటువంటి జాబ్ అభిరుచి అవకాశాలు కావచ్చు, మీరు ఏదైతే అనుభవిస్తున్నారో ఇవన్నీ కూడా దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు అని చెప్పేసి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎదుటివారు బాగుంటే చాలు అని చెప్పేసి ఉన్నటువంటి పురాతన ఆస్తులన్నీ కూడా దాన ధర్మాలు చేస్తారు. రేపటి రోజు మీరు బ్రతికేందుకు కానీ మీరు నిలబెట్టుకునే దానికి కానీ ఏం కనిపించట్లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు అనుకునేటువంటి పరిస్థితుల్లో ప్రభావితంగా మీకు కూడా కనిపించేలా ఉండాలి. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, మీరు కూడా సంపాదించుకోవాలి. అలాంటి అవకాశం ఒకటి వస్తుంది మీకు 15వ తారీఖు తర్వాత, మే 15వ తారీఖు తర్వాత మీరు కూడా సంపాదించుకునేలాగా, మీకు కూడా జాబ్ వచ్చేలాగా, మీరు కూడా గ్రోతింగ్ అయ్యేలాగా మీకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకండి. ఎందుకు అంటే కనుక మీరు సంపాదిస్తేనే ఎదుటి వారికి సహాయం చేయగలుగుతారు. మీరు సంపాదించలేదంటే ఏం చేస్తారు సహాయం? కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే పెళ్లి కానటువంటి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు 18వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక, ఇది మే 18, 2020 సంవత్సరం తర్వాత ప్రయత్నం చేస్తే పెళ్లి సంబంధాలు కూడా మంచి అమ్మాయి దొరికేలాగా, మంచి అబ్బాయి దొరికేలా కనిపిస్తుంది. తూర్పు వైపు దొరికేటువంటి అమ్మాయి సంబంధం, దక్షిణ వైపు దొరికేటువంటి అబ్బాయి సంబంధం అయితే మీరు ఆలోచించుకొని ఓకే ఎలా చేసుకోవచ్చు, నిర్ధారణ చేసుకోవచ్చు. డిగ్నిటీ జాబ్స్ అయితే మీకు బాగానే ఉన్నాయి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక డిగ్నిటీగా బతికేటువంటి వాళ్ళు అందులో మీకు కూడా ఒకటి ఉంటుంది, తులారాశి వారికి కూడా ఉంటుంది. అలానే ఇప్పటివరకు మీ మీద దండెత్తినటువంటి శత్రువులు మీ పక్కనే ఉంటూ, మీ మేనమామలని, బాబాయిలని, పిన్నులని, అత్తలని, ఇలాంటి వారందరూ కూడా మీ మంచి కోరుతున్నామని మీ ముందుకు వచ్చి నవ్వుతూ వెనక దించి గొయ్యలు తీస్తూ ఉంటారు. మీరు అది నమ్మకుండా, మీరు అది తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు మీరు ఏం చేస్తున్నారని ఎదుటి వారికి తెలియచేయకండి. తులారాశి వారికి మరొక విషయం ఏంటంటే కనుక గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారాలు చేసుకునేలాగా పెయింట్, ఇనుము, ఇటుక, ఇసుక, రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తగా ఎవరైనా మొదలు పెట్టాలి కానీ, నిరుద్యోగులు వ్యాపారం చేయాలి కానీ ఉంటే కనుక ఇలాంటి రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెడితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అదేదో ఉంటే కనుక మే మాసంలో మొదలు పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు ఏదైనా సరే మీకు ఈ యొక్క పంట భూములు పండించేటువంటి రైతుగా కానీ,
విదేశాల నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటువంటి రంగంలో కానీ మార్కెటింగ్, బ్యాంకింగ్ ఇలాంటి రంగాల్లో కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. షేర్స్, మ్యూచువల్స్ ఇలాంటి వాటిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్ బెట్టింగ్లు కానీ ఆన్లైన్ వ్యాపారాలు కూడా అంత పెద్దగా ఇన్వెస్ట్ చేయకండి. ఈ కామర్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయకండి. షేర్స్లో అయితే కనుక కొంచెం ₹1 కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఇకపోతే మీరు పువ్వులు పండించేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా మీరు అడుగు పెడితే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఏదో తగినటువంటి ఈ ఆలయాల నిర్మాణకర్తలుగాను ధర్మకర్తలుగాను ఉంటే కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో రకాల రంగాల్లో ఉన్నటువంటి తులారాశి వారికి భార్యాభర్తల దూరమైన, బిడ్డల దూరమైన, అలానే ఏ పని చేసినా ముందుకెళ్ళట్లంటే కనుక చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ప్రతి విషయం కూడా గోచార ప్రకారంగా, జాతక ప్రకారంగా కనపడదు. దాంతోపాటు ఏదైనా సమస్య ఉందంటే కనుక సమీప దూరంలో ఎక్కడైనా గురువు ఉంటే కనుక సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం అయితే చూపించు. ఆరోగ్య సమస్యలు మీకు కొంతమేర సూచిస్తున్నాయి, సైనస్ లాంటి సమస్యలు అయితే సూచిస్తున్నాయి. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే, ఫుడ్ ప్రికాషన్స్ అయితే కనుక ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక చిన్నపాటి పరిహారంలో ఒక భాగంగా అయితే ఇది. అలానే ద్వాదశ రాశుల్లో ఏదైనా సమస్య ఉంది అంటే కనుక ఈ రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం ఏమిటంటే కనుక ఈ పరిహారం చేసుకోవడం వలన మీకు జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి అంటే అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. మనకి జరిగినట్టు మతిమరుపు కావచ్చు, ఎదుటి వారి యొక్క మాటల వల్ల నరదిష్టి కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యం సహకరించకపోయినరా, హాస్పిటల్కి వెళ్తేనేమో టెస్టులు ఏం దొరకదు, ఇలాంటి సమస్యలతో ఉన్న వారికి చిన్న పరిహారం ఉంటుంది. అది ఏమిటంటే కనుక ఎక్కడైనా మీకు ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఉంటే కనుక, మీకు అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక లలిత అమ్మవారు కావచ్చు, దుర్గామాత కావచ్చు, ఇలాగ మీకు పార్వతి అమ్మవారి ఆలయం కావచ్చు, ఇలా ఏమైనా ఉంటే కనుక అక్కడ కుంకుమార్చన చేయించండి. అలానే వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించుకోండి. ఎప్పుడైనా ఒకసారి నవగ్రహాల చుట్టూ నవధాన్యాలు తీసుకొని వెళ్ళి నవధాన్యాలతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చపెసలు ఇవన్నీ కూడా కలగలుపుకోండి. పావు కిలో చప్పును తీసుకుంటే అవన్నీ కూడా ఉలవలు కూడా తీసుకుని వెళ్తే కిలోంపావు అవుతాయి. ఆ కిలోంపావు కూడా మీరు ఏం చేయాలంటే నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకుంటూ అన్ని నవగ్రహాల మీద అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా నవగ్రహ దోషాలు కూడా మీకు తొలగేలా కనిపిస్తూ ఉంది. అలానే ఈ కుంకుమ చేయించినటువంటి కుంకుమన ఆ మాసం మొత్తం కూడా, మే మాసం మొత్తం కూడా మీరు ధరించుకుంటే మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది. నరదిష్టి అనేది మీ జోలు రాకుండా ఉంటారు. మీ మీద చెడు క్రియలు కానీ ఇలిగేషన్స్ కానీ రాకుండా ఉంటాయి. మీ మీద మోసం చేసేటువంటి వారు దూరమవుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. అలానే మీరు ఇంకో పరిహారం ఏంటంటే కనుక మీరు మిరియాలు ఒక చిటికెడు, అంటే 1 టీ స్పూన్ చొప్పున మిరియాలు, మెంతులు 1 టీ స్పూను, వాము, జీలకర్ర టీ స్పూన్ చొప్పున తీసుకొని సైంధవ లవణం అంటారు, రాక్ సాల్ట్ అది 1 టీ స్పూన్ తీసుకొని, కండగా ఉంటే ఒక 20 గ్రాముల సుమారుగా కండ తీసుకొని ఇవన్నీ కూడా మీరు ఒక వైట్ వస్త్రంలో ముడుపు కట్టుకోవాలి. ఈ ముడుపు కట్టుకుంది ఈవినింగ్ టైంలో మీకు మీరే తల చుట్టూ దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి కాలు వరకు ఒక 7 టైమ్స్ తీసుకొని ఎక్కడైనా పారేటువంటి నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేయాలి. ఇలాగని మీకు ఎండుమిరపకాయలు ఒక 7, తొడేవలను తీయకుండా ఉండాలి. మిరపకాయలు ఒక 7, అలానే తెల్లావాలు, నల్లావాలు 2 కలగలిపి ఉన్నటువంటి 1 టీ స్పూన్ తీసుకొని ఒక చిన్న పటిక ముక్క తీసుకొని మీకు మీరే సాయం సంధ్య వేళలో దిష్టి తీసుకోవాలి. ఇది ఆదివారం రోజు, మంగళవారం రోజు చేస్తే చాలా మంచిది. మీకు మీరే దిష్టి తీసేసుకొని అది మీ ఇంట్లో ఉండేటువంటి దోశలు వేసుకునే పెంక కానీ బాండీ కానీ ఉంటుంది, ఇట్లాగా కళాయి, దాంట్లో వేసేసి లైట్గా ఫ్రై చేయండి. నూనె లాంటివి ఏమి వేయకుండా ఖాళీ మూకుల్లో వేసి లైట్గా ఫ్రై చేయండి. మీకు కోర్ లాంటిది ఏమి రాదు. మీకు దానివల్ల ఏంటంటే నరదిష్టి, నరఘోష కూడా మీకు జోలు రాకుండా మీ మీద ఏదైనా చెడు క్రియ జరిగితే కూడా అది కూడా వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం ఈ వేయించిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత ఎక్కడైనా పారేటి నీటిలో కానీ, కుడితిలో కానీ, డస్ట్బిన్లో కానీ వేసేసేయండి. ఈ యొక్క పరిహారాలు మీరు చేసుకున్నట్టయితే కనుక మీకు ఎన్నో రకాలైనటువంటి దిష్టి దోషాలు, విదేశాలకు వెళ్ళాలని కోరికలు, డబ్బు, ఏదైనా ఆదాయం వనరులు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా అయితే కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు.